యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా వందనాలు. మనం 6వ అంశంలోనికి వచ్చాం. ఇక్కడ మనం ఉపవాసం గురించి నేర్చుకోబోతా ఉన్నాం. మొదటిగా ఉపవాసం గురించి కొన్ని విషయాలు మనం దాని యొక్క నిర్వచనాన్ని చూద్దాం. ఉపవాసము అంటే చాలామందికి తెలుసు, ఉప ప్లస్ వాసము అంటే దగ్గరగా వసించడం. సో ఈ మాటను పక్కన పెట్టి కొన్ని బిబ్లికల్గా కొన్ని విషయాలు మనం ఉపవాసాన్ని గురించి నిర్వచనాలు తెలుసుకోవాలంటే, మొదటిగా ఉపవాసం అనేది సహజ కోరికల అంటే ఆహారము, నీరు, లైంగిక నిద్ర నుండి పాక్షికంగా లేకపోతే పూర్తిగా నిద్ర మానుకోవడం వంటి పరిస్థితులను ఉపవాసము చేయుట అని మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇలాగ చేసింది ఎవరై అంటే, మనం ఎస్తేరు గ్రంథంలో రాణి అయిన ఎస్తేరు, నాటి యూదులు వీళ్ళందరూ వారికి వచ్చిన ఒక కష్టాన్ని బట్టి అలా వాళ్ళు చేశారు. ఆహారము, నీరు, లైంగిక పరిస్థితులు, నిద్రపోకుండా ఉండడం, ఇలాగ వాళ్ళు ఉపవాసం చేశారు. రెండోది, ఉపవాసంలో 2 విషయాలు అనుమతించబడతా ఉన్నాయి. ఒకటి గాలి, రెండోది నీరు. అంతే. ఉపవాసం అంటే కనీసం టీ కాఫీలు తాగడం, ఉపవాసం అంటే కనీసం ఒక పూట భోజనం చేయడం అలా కాదు. గాలి, నీరు తప్ప ఉపవాసంలో ఇంకే విషయాలు కూడా అనుమతించబడవు అన్న సంగతి మనం తెలుసుకోవచ్చు. ఎందుకు ఉపవాసం చేయాలి అంటే 3 కారణాలు. ఉపవాసం ఎందుకు అంటే, ఉపవాసం అంటే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవడం. రెండోది దీనత్వం. మూడోది అంతర్గత దీనత్వం అంటే పూర్తి దీనత్వంలోకి రావడం. ఇక 3వ పాయింట్ చూస్తే, ఉపవాసం అంటే అది అత్యవసరమని దేవునికి వ్యక్తపరచడమని సూచిస్తూ ఉంది. ఎమర్జెన్సీ మాట. ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించడం. సో ఇలా సూచిస్తూ ఉంది. 4వదిగా, దేవునిపై మనం పూర్తిగా ఆధారపడటాన్ని కూడా ఉపవాసం అనేది సూచిస్తూ ఉంది. 5వదిగా చూస్తే, ఉపవాసము మన ఆత్మకు ఆహారాన్ని ఇస్తుంది, ఆత్మకు బలమైన ఆహారం వంటిది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 6వదిగా చూస్తే, ఉపవాసం అంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇతరులకు సహాయపడడం, విడిపించడం, దీనులకు వారిని కనికరించడం, ఇలాంటి సోషల్ వర్క్ చాలా కనబడుతూ ఉంటుంది. అది ఉపవాసం. ముగింపులో నేను ఒక మాట చెప్తాను. రచయిత వారెన్ బి అని ఒక వ్యక్తి ఉన్నాడు, రచయిత. ఆయన మాట్లాడుతూ ఉపవాసాన్ని గురించి చాలా అద్భుతమైన ఒక సత్యాన్ని చెప్పాడు. ఏమిటాయంటే, ఉపవాసం ఉంటే చాలామందికి భయం. ఉపవాసం అంటే ఆయన ఏమన్నాడంటే, ఉపవాసం ఉంటే మీరు చనిపోతారని అస్సలు చింతించకండి. ఉపవాసం ఉంటే చనిపోతారని అస్సలు చింతించకండి. నా అనుభవం ప్రకారంగా తినే చాలామంది చనిపోయారే తప్ప ఉపవాసం ఉండి చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరు అని తన అనుభవం నుంచి చెప్పాడు. చాలామంది తిని రాత్రి అరక్క చచ్చిపోయారు, గ్యాస్ నొప్పి వచ్చి చచ్చిపోయారు, ఏంటో రకరకాలుగా ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప ఫాస్టింగ్లో ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు అని తన అనుభవం నుంచి చెప్పాడు. మొత్తంగా ఉపవాసం పట్ల మీకు ఒక చిన్న అవగాహన వచ్చిందని నేను తలుస్తూ ఉన్నాను. ఉపవాసం యొక్క నిర్వచనం మీరు 6 పాయింట్స్లో కొన్ని మీకు తెలియచేయబడ్డాయి. సో మీ అందరికీ వందనాలు. ఇక తదుపరి మనం 2వ భాగంలో కూడా చూద్దాం. మీ అందరికీ వందనాలు.